హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ సి విద్యాసాగర్ రెడ్డి, ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. సో ఈరోజు మనము మోకాలి కీలు మార్పిడి తర్వాత మోకాలి కదలికలు ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. చాలామందికి అపోహ ఉంటుంది, మోకాలి కీలు మార్పిడి తర్వాత మోకాలి కదలికలు అనేటివి బాగుంటాయా, మా జీవిత దైనందిన కార్యక్రమాలు మేము చేసుకోవచ్చా అనేది. సాధారణంగా ఒక మనిషి నడిచేటప్పుడు దాదాపు 90 డిగ్రీల వరకు మనకు మోకాలి కదలికలు అవసరము. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు 90 నుంచి 120 డిగ్రీస్ వరకు అవసరమవుతుంది. అలాగే మనము గొంతు కూర్చున్నప్పుడు లేదంటే టాయిలెట్ కూర్చున్నప్పుడు ఈ దాదాపుగా మనకు 120 నుంచి 150 డిగ్రీస్ వరకు మోకాలి కదలికలు అవసరం. ఇప్పుడు మనము మోకాలి కీలు మార్పిడి అనేది జనరల్గా చేసేటప్పుడు ప్రీ ఆపరేషన్ అంటే ఆపరేషన్ ముందు వాళ్లకు మోకాలి కదలికలు ఎంత ఉంటాయి అనేది ఒక పరిగణలోకి తీసుకోవాల్సింది ఉంటుంది. అలాగే మనిషి సన్నగా ఉంటారా, లావుగా ఉంటారా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటేను లావుగా ఉన్న వాళ్ళకు థై కాఫ్ అనేది లావుగా ఉంటాయి. సో ఆ రెండు టచ్ అనేది తొందరగా అవుతాయి. అంటే దాదాపు అరౌండ్ 100 డిగ్రీస్ ఆర్ 110 డిగ్రీస్ వచ్చేటప్పటికి ఆ రెండు తగులుతాయి. ఫర్దర్ దే కాంట్ బెండ్ ఫర్దర్. ఇప్పుడు సన్నగా ఉన్న వ్యక్తి ఆపరేషన్ ముందు 140 డిగ్రీలు ఉందంటే కనుక 140 డిగ్రీలు ఇవ్వడం అనేది మా ధర్మం. సో ఈ విధంగా మనకు ఈ మోకాలి కీలు మార్పిడి ఆపరేషన్ చేసేటప్పుడు కరెక్ట్ సైజ్ ఆఫ్ ద ఇంప్లాంట్ అండ్ కరెక్ట్ బోనీ కటింగ్ అండ్ కరెక్ట్ ప్లేస్మెంట్ ఆఫ్ ద ఇంప్లాంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నౌ ద రోబోటిక్ టెక్నాలజీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ కటింగ్ ద బోన్ in a proper way to the sub-millimeter accuracy and also in judging అంటే మనము ఈ పర్టికులర్ పేషెంట్కు ఏ సైజ్ ఆఫ్ ద ఇంప్లాంట్ వేయాలి అనేది రోబోటిక్ టెక్నాలజీ ద్వారా 100% యాక్యురేట్గా ఆ ఇంప్లాంట్నే వేయగలం. మనం మోకాలు కీలు మార్పిడి చేసేటప్పుడు మోకాలు పరికరం అమరిక, సైజింగ్, అలాగే మనము ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే హైఫ్లెక్స్ పరికరం వాడుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది వాడడం వల్ల బోనీ కట్స్ అంటే బోన్ కట్ చేయడం అనేది సబ్-మిల్లీమీటర్ యాక్యురసీతో చేయడం జరుగుతుంది. అలాగే అది ప్రాపర్ బోన్ కట్ అయిన తర్వాత ప్రాపర్ ఇంప్లాంట్ సైజ్ సెలెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, విచ్ ఈజ్ పాసిబుల్ వెరీ మచ్ విత్ రోబోటిక్ టెక్నాలజీ. అండ్ ఆల్సో ప్లేస్మెంట్ అంటే దీని అమరిక అనేది ఎలా పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే 3 ట్రాన్స్లేషన్స్ అండ్ 3 రొటేటరీ ప్లేన్స్లో ఈ మోకాలి ఇంప్లాంట్ పరికరం అనేది ఖచ్చితంగా పెట్టడము. అలాగే మనము హైఫ్లెక్స్ డిజైన్స్ ఆఫ్ ద ప్లాస్టిక్ అనేది వాడడం ద్వారా ఈ మోకాలు బెండింగ్ మూమెంట్స్ను మనము వాళ్ళకు ఆపరేషన్ ముందు బాగున్నవి అంటేను ఈ ఆపరేషన్ తర్వాత కూడా వాటిని రీక్రియేట్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు స్క్రీన్ పైన చూసినట్టు దాదాపు 150 డిగ్రీల బెండింగ్ మూమెంట్ కూడా ఈ పర్టికులర్ పేషెంట్కు ఇవ్వగలుగుతున్నాము. సో ఇలాగా మనము ఈ హై బెండింగ్ మూమెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫంక్షనల్ అబిలిటీ అనేది అంటేను వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కిందికి వంగి మోకాళ్ళు నమాజ్ చేయడము, లేదంటే యోగా చేసేటప్పుడు కానీ, లేదంటే వాళ్ళు గొంతు కూర్చోవడంలో కానీ, లేదంటే క్రాస్ లెగ్డ్ పొజిషన్ అనేది కొంతమందికి ఇది పాసిబుల్. సో ఈ విధంగా రోబోటిక్ టెక్నాలజీని వాడి కరెక్ట్ సైజ్ ఆఫ్ ద ఇంప్లాంట్ను కరెక్ట్ ప్లేస్మెంట్ చేయడం ద్వారా, అలాగే హై ఫ్లెక్స్ డిజైన్స్ అనే ఇంప్లాంట్స్ వాడడం ద్వారా, సర్జికల్ స్కిల్ అనేది బాగా ఉండడం ద్వారా మోకాలు కదలికలు అనేటివి నియర్ నార్మల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.